వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వితండవాదానికి పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వితండవాదం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడుగుతున్నారు కదా, అన్య మతస్థుడు కాబట్టి. సో ఇంతకుముందు ఎప్పుడు అడగనోళ్ళు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారన్నది ఒక ప్రశ్న. రెండవది, క్యూ లైన్లో చాలామంది అన్య మతస్థులు వెళ్తూ ఉండొచ్చు కదా, వాళ్ళందరినీ అడుగుతున్నారా అన్నది రెండవ ప్రశ్న. సో ఈ టైప్లో వితండవాదం చేస్తూ ఉంటారు. అయితే దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లైసెన్స్ లేకుండా కొంతమంది బళ్ళ మీద తిరుగుతూ ఉంటారు. సో జనరల్గా వాళ్ళు ఒక రోజో నెలలో 2 నెలల్లో 6 నెలల్లో అలా తిరిగారనుకోండి, ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారనుకోండి, నేను 6 నెలల నుంచి లైసెన్స్ లేకుండానే తిరుగుతున్నాను, ఈ రోజు ఎందుకు పట్టుకున్నారు, ఈ రోజు ఎందుకు లైసెన్స్ అడుగుతున్నారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది కదా. సో ఒక రూల్ ఉన్నప్పుడు ఆ రూల్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో చేయొద్దో అన్నది గవర్నమెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు. అలాగే సామాన్యుల్లాగా క్యూ లైన్లో వెళ్తే మతాల గురించి మాట్లాడరు కదా.